తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ప్రసాద్ ఛాంబర్లో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. స్పీకర్ సమక్షంలో అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మహిపాల్ రెడ్డి లాయర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతుంది. స్పీకర్ ప్రసాద్ ఛాంబర్లో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, స్పీకర్ ప్రసాద్ ఛాంబర్లో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. ఇటీవల స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. దీంతో ఈ రోజు తిరిగి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ మొదలైంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విచారణ చేశారు. ఇక 2 న్యాయవాదులకు సంబంధించి అటు పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదుల వాదనలు విన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్ల వాదనలు విన్నారు. ఈ రోజు పార్టీ మారినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంతో ఈ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాబోతుంది. తీర్పును రిజర్వ్ చేయబోతున్నారు. ఇక మిగిలిన 6 ఎమ్మెల్యేల్లో మరో 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచే అవకాశం మాత్రం కనపడుతోంది. అయితే ఈ అక్టోబర్ 31వ తేదీ వరకే గడువు ఉంది కాబట్టి సుప్రీంకోర్టును మరింత గడువు స్పీకర్ కొంత సమయం కావాలని కోరతారా, లేకపోతే పూర్తి చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రేయర్, ఈ 2 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు. వారికి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. కానీ స్పీకర్ కు నోటీసులకు వారు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. మొదటిసారిగా స్పీకర్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరినప్పుడు కూడా వారు వివరణ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ప్రకటించిన క్యాంపెయినర్ల లిస్ట్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎందుకంటే పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ చేసినప్పుడు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామంటూ 4 ఎమ్మెల్యేలు చెప్పారు. మరో 4 ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరైతే ఇదే అంశాన్ని చెప్పే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రేయర్ విషయంలో చివరి వరకు ఏం జరుగుతుంది, వీరిద్దరూ స్పీకర్ సుప్రీంకోర్టుకు రిప్లై ఇచ్చే వరకు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మరోసారి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ ప్రారంభించారు. ఈ రోజుతో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి స్థాయిలో పూర్తి కాబోతుంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ఎప్పుడు చేపడతారు, గడువులోగా సుప్రీంకోర్టు విధించిన కాల పరిమితి మేరకు స్పీకర్ సుప్రీంకోర్టుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకున్నారా అనేది రిపోర్ట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సవిన్, దానం అలాగే కడియం శ్రీహరి ఇద్దరు కూడా నోటీసులకు స్పందించిన పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే దీని మీద ఎవరైతే ఈ ఫిరాయింపుదారులు ఉన్నారో కడియం శ్రీహరి కానీ దానం కానీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా?
కడియం శ్రీహరి దానం నాగేంద్రకి సంబంధించి ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఈ మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలుస్తారా, లేకపోతే స్పీకర్ వారి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే వారు వివరణ ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు తెలియజేస్తారు. ఈ అంశాలు మాత్రమే స్పీకర్ పరిధిలో ఉన్నాయి కాబట్టి స్పీకర్ సుప్రీంకోర్టుకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మరోసారి సుప్రీం డైరెక్షన్స్ మేరకే స్పీకర్ వీరిపై నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. చివరి నిమిషం వరకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యి వివరణ ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సమీన్.